Hi, welcome friends. So welcome to Friday Saturday special. ఈ ఫ్రైడే సాటర్డే స్పెషల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొంచెం ట్రేడింగ్ గురించి అలాగే కొద్దిగా టెక్నికల్స్ మార్కెట్ పొజిషన్ గురించి కూడా చెప్పడం డిస్కస్ చేస్తాము. అందుకని దీన్ని కంబైన్ చేసి ఫ్రైడే సాటర్డే అంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ గుడ్ ఫ్రైడే టు ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఏంటంటే యూరోపియన్ మార్కెట్స్ ఆబ్వియస్గా ఈరోజు సెలవు కదా, అమెరికన్ మార్కెట్స్ కూడా ఖచ్చితంగా సెలవే. అయితే ఏషియన్ మార్కెట్స్ ఉన్నాయి. కొన్ని మార్కెట్లు అంటే తైవాను, కొరియా, చైనా, హాంకాంగు ఇట్లా ఈ మార్కెట్లు ఉన్నాయి, ఓపెన్ అయ్యి నార్మల్గా ఉన్నాయి, అలజడి ఏం లేదు. అయితే ఇండియన్ మార్కెట్కి వచ్చేటప్పటికి ఏమిటి జరుగుతున్నదంటే సో సంథింగ్ మిరాక్యులస్ ఈజ్ హ్యాపెనింగ్. మిరాక్యులస్ ఏంటండి అంటే మార్కెట్స్ ఆర్ ఆన్ ది రన్, బుల్ రన్లో ఉన్నాయి మార్కెట్లు. షార్ట్ టర్మ్ దే ఆర్ ఇన్ బుల్ రన్. ఇప్పుడు మంత్లీ సెటిల్మెంటు 24th అవుతుంది. మంత్లీ సెటిల్మెంట్ 24th అవుతుంది. అంటే 4 days లెఫ్ట్, 4 సెషన్స్, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే డన్. ఈలోగా ఏమిటి జరుగుతున్నదంటే బ్యాంక్ నిఫ్టీ ఉరకల పరుగులు తీసుకుని ప్రీవియస్ ఆల్ టైమ్ హైకి దగ్గరకు వచ్చేసిందనే చెప్పాలి, దగ్గరకు అంటాం గట్ట. అంటే అది ఫర్దరు ఇప్పుడున్నటువంటి స్పీడు ఎలా ఉందంటే అది ఫర్దర్ బ్రీచ్ చేసి ఇంకా ఫర్దర్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇట్ మే గో అప్ ఫర్దర్ బై బ్రీచింగ్ దిస్. అయితే కన్సిస్టెంట్గా సడన్గా ఫాలింగ్ మొదలైతే, పడటం మొదలు పెడితే అప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి. అంటే లాంగ్ పొజిషన్స్ పెట్టుకునేటట్టయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే. బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ పెట్టుకోవాల్సి వస్తే, అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేయవలసి వస్తే, పెట్టుకోవాల్సి వస్తే చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మూవ్ అవ్వాలి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తప్పదు. కొంచెం టెక్నికల్గా చూసుకోవాలి. కొద్దిగా అప్పుడప్పుడు పెరుగుతూ మళ్ళీ కొంచెం తగ్గుతాయి కదా, రిట్రేస్మెంట్ మోడ్లోకి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఎంటర్ అయితే బాగుంటుంది. తర్వాత ఈ స్టేజ్లో వాల్యూమ్స్ చాలా లో వాల్యూమ్స్లో చేసుకోవాలి. ఎక్కువ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చేసేస్తాను ట్రేడ్ అనేది చేయకూడదు. ఎక్కువ క్వాంటిటీలు చేయకూడదు ఇట్లాంటప్పుడు. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్గా ఉంది, ర్యాలీలో ఉంది, నో డౌట్. బట్ ర్యాలీ కొద్దిగా ఓవర్ హీట్ జోన్లోకి వచ్చేస్తున్నది, అంటే ఓవర్ బాట్ జోన్లోకి వస్తున్నది. ఈ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేటప్పుడు ఇంకొంచెం స్పీడ్గా విజృంభించి ఈ షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళని భయపెడుతుంది. ప్రాక్టికల్గా వాట్ హ్యాపెండ్ ఇన్ ద మార్కెట్ అంటే 21,800 కొంచెం జాగ్రత్తగా చూడండి మార్కెట్ గురించి. తర్వాత గ్రాఫ్ చూద్దాం. 21,800 అనేది ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది ఒక లెవెల్. ఇది June 4, 2024లో ఎలక్షన్స్ టైంలో మళ్ళీ అదే 21,750 రేంజ్కి ఇంట్రాడేలో వచ్చింది, క్లోజింగ్ కాదు. వచ్చి అక్కడి నుంచి ఏం జరిగింది, సేమ్ డే క్లోజింగ్ మాత్రం, ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్ 15, 16 ఎప్పుడు వచ్చింది. ఇది క్లోజ్ మాత్రం ఆల్మోస్ట్ 22,000 ప్లస్లోకి వచ్చింది సేమ్ డే. అంటే ఇంట్రాడేలో బాగా వచ్చేసేసి అక్కడ రికవరీ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ప్రీవియస్ లో, ఈలో అయిపోయింది, ప్రీవియస్ లోకి వచ్చేసింది ఒకసారి, ఇంట్రాడేలో క్లోజ్ కవర్ చేసేసింది. మిగిలింది ఏంటంటే రికవరీయే. అందువల్ల 21,800 నుంచి 22,800, 22,800 నుంచి 23,800 చూసారా పెరిగేటప్పుడు. ఇది వి షేప్ రికవరీ అయింది. ఈ వి షేప్ రికవరీ 2,000 పాయింట్లు 21,800 లెవెల్ నుంచి 23,800 లెవెల్కి చేరటానికి డిడ్ నాట్ టేక్ మచ్ టైం.
2000 పాయింట్లు అండి. మీరు ఊహించలేరు 2000 పాయింట్లు అలా పెరగటం అనేది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 50,000 దగ్గర 50,000 200 300 400 అక్కడి నుంచి ఏకంగా 54,200 అంటే 4,000 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి ఊహించండి, 4-5 సెషన్స్లో, ఎక్కువ లేదు కదా, 4-5 సెషన్స్లో ఎత్తిపోయిన 5-6 సెషన్స్. ఈ 4-5 సెషన్స్లో అంత పెరగటం అంటే ఏంటంటే స్టీప్ రైజ్, దట్ ఈస్ పార్ట్లీ డ్యూ టు ఓవర్ సోల్డ్ పొజిషన్. షార్ట్ పొజిషన్ చాలా ఎక్కువ ఉంది. షార్ట్ కవరింగ్కి ఫటాఫట్ వచ్చేసారనమాట. బిగ్ ప్లేయర్స్ హ్యావ్ కమ్ ఫర్ షార్ట్ కవరింగ్. ఎవరు బిగ్ ప్లేయర్స్ ఉన్నారంటే బిగ్ ప్లేయర్స్లో ఖచ్చితంగా FIIs ఉంటారు కదా. మీరు గమనించినట్లయితే లాస్ట్ 3-4 సెషన్స్లో 4 సెషన్స్ లేదా ఎట్ ది మోస్ట్ 5 సెషన్స్లో దగ్గర FIIs మామూలుగానే క్యాష్ మార్కెట్లోనే 15,000 కోట్లకి దగ్గర కొనేశారు. ఫస్ట్ టైం FIIs కేమ్ ఫర్ బయింగ్ డిసైసివ్గా. అప్పుడప్పుడు ఏదో 10 సార్లు అమ్మి 10 రోజులు అమ్మి ఒకరోజు ఎప్పుడో కొద్దిగా కవర్ చేయటం కొనటం కాదు, డిసైసివ్గా కన్సిస్టెంట్గా అమ్మటం, అదే కొనటం. తర్వాత DIIs కొద్దిగా అమ్మటం, వాళ్ళు కొనటం మన వాళ్ళు అమ్మటం ఫస్ట్ టైం జరిగింది చాలా రోజుల తర్వాత. మీరు గమనించారో లేదో 2024 నుంచి వాళ్ళు 24 నుంచి వాళ్ళు కొన్నది తక్కువ అమ్మింది ఎక్కువ కదండి. ఏంటి వీళ్ళు ఇలా అమ్ముతున్నారు అనుకుంటున్నాం, విస్తుపోతున్నాం. అమ్ముతూనే ఉన్నారు, కానీ విసుగు చెందిన విక్రమార్కుల్లాగా మన DIIs పాపం కొంటూనే ఉన్నారు. బట్ ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, బ్రోకరు, మార్నింగ్, లాస్ట్ మంత్ మార్చిలో, చాలా జాగ్రత్తగా వినండి, దగ్గర 7 కోట్లు ఏమో, అది ఆ నంబర్ ఫిగర్ వద్దులేండి, చాలా బిగ్ నంబర్లో, లార్జ్ నంబర్లో సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సిప్ మోడ్ డిస్కంటిన్యూ చేశారట. చూడండి, సీ ద పారాడాక్స్, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మార్కెట్. సిప్ మోడ్లో ప్రతి నెల ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మార్చి నెలలో ఆపేశారట. చాలా లార్జ్ నెంబరు. అంటే ఇన్వెస్ట్ చేస్తాం కదండి మా సిప్ మోడ్లో, మ్యూచువల్ ఫండ్స్లో, విత్డ్రా చేసేసారట, ఆపేశారట, వద్దండి ఇంకా అని. చూసారా, దెర్ ఈజ్ అ సేయింగ్, ఫూల్స్ రష్ వేరే ఏంజల్స్ ఫియర్ టు ట్రేడ్. నేను ఇక్కడ రాస్తానండి బోర్డు మీద. ఇది యుగాలుగా తరతరాలుగా జరుగుతున్నదే. నేను స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయినప్పుడు కూడా ఈ ఫినామినా చూశాను. కాకపోతే అప్పుడు అంతా దేశీ, ఇప్పుడు ఏంటంటే FIIs అండ్ అదర్స్ వచ్చేసారు, ఎక్కువ మంది ప్లేయర్స్ వచ్చేసారు. అప్పుడు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు, పెద్ద బ్రోకర్స్. చూడండి, ఫూల్స్ రష్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రేడ్. అని చిన్నప్పుడు చదువుకున్నాం. ట్రెడ్ అంటే వాక్ అని. దేవతలు ఎక్కడైతే ముందుకు అడుగు వేయటానికి సంకోచిస్తారో, భయపడతారో, అక్కడ అవివేకులు, మూర్ఖులు, ఫూల్స్ అంటే మూర్ఖులే కదా, మూర్ఖులు, అవివేకులు చొచ్చుకుపోతారట. పద పరిగెత్తు పద అని. ఏ దారినైతే దేవతలు అడుగు పెట్టడానికి భయపడతారో ఆ దారిలో మూర్ఖులు చొచ్చుకుపోతారట. వడివడిగా అడుగులు వేసుకుంటూ పరుగులు తీసుకుని వెళ్ళిపోతారట. దయచేసి అపార్థం చేసుకోకండి. ఇక్కడ ఫూల్స్ అంటే మన స్టాక్ మార్కెట్కి సైకాలజీకి సంబంధించి తీసుకున్నట్లయితే ఇక్కడ ఫూల్స్ అనే పదాన్ని యుఫమిస్టిక్ స్టైల్లో అమాయకులు అని పెట్టాలి. అమాయకులు. ఈ అమాయకులు అనే పదం ఎందుకు పెట్టాలంటే మూర్ఖులు అంటే నెగిటివ్ సెన్స్. అది నెగిటివ్ సెన్స్ కాదు, అమాయకులు అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే 2025లో 2024లో 25,000 26,000 దగ్గరికి మార్కెట్ వెళ్ళినప్పుడు
చాలామంది ఎగబడి కొనేసి తెగ కొని పారేశారు. కొనేవాళ్ళు కొన్నారు, తర్వాత సిప్ మోడ్లో పెట్టేవాళ్ళు సిప్ మోడ్లో యాడ్ చేసుకున్నారు. ఇంకేముంది, స్టాక్ మార్కెట్ ఇంకా తిరుగులేదన్నారు. మళ్ళీ పడటం మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచి 22,000 దాకా పడిపోయింది కదా ఒక ఫేజ్లో. 22,000 వరకు ఒక ఫేజ్లో పడిపోతే అక్కడ చాలామంది రిటైలర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్ అమ్ముకున్నారు కూడానండి. రీసెంట్ ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం అండి, లాస్ట్ మంత్ అంటే మార్చ్ మంత్ అనుకుంటాను, మార్చ్ మంత్ అయి ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ స్టార్టింగ్ కదా. మార్చ్ మంత్లో ఈ క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు డిఫాల్టర్స్ చాలా ఎక్కువ ఉన్నారట. చూడండి జాగ్రత్తగానండి. ఈఎంఐలు డిఫాల్టర్స్, మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఉంటాయి కదా, ఈఎంఐలు కట్టాలి కదా, ఈఎంఐలు తర్వాత క్రెడిట్ కార్డు పేమెంట్లో డిఫాల్టర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారట. ఆర్బీఐ దగ్గర రికార్డు ఉంటుంది కదా, డేటా వెళ్ళిపోతుంది కదా, ఇన్ఫర్మేషను. మరి దానికి స్టాక్ మార్కెట్తో కనెక్ట్ చేసి చూడండి ఏమవుతుందో. అంటే పీకమయ్య తినేసాడు అన్నట్టు వీళ్ళు స్టాక్స్లో పెట్టేశారు చాలామంది, అందరూ కాదు. అంటే దెర్ ఈజ్ స్క్వీజింగ్ ఆఫ్ మనీ, సప్లై ఆఫ్ మనీ స్క్వీజ్. సప్లై ఆఫ్ మనీ స్క్వీజ్ వల్ల డబ్బులు స్టాక్ మార్కెట్లో బ్లాక్ అయిపోవటం వల్ల, ఈ రెండు కారణాల వల్ల డిఫాల్టర్స్ అయ్యారు. అంటే ఇక్కడ స్మాల్ ఇన్వెస్టర్స్ ఫ్యాలసీ, స్మాల్ ఇన్వెస్టర్స్ ఫెయిల్యూర్. ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ 24,000 దగ్గర నుంచి 26,000 వరకు ఆ రేంజ్లో చాలామంది కొనేశారు అని దీని అర్థం. చాలామంది చాలా షేర్లు కొన్నారని. మీరు ఏ షేర్ అయినా తీసుకోండి, నిఫ్టీ వదిలేయండి, నిఫ్టీ పక్కన పెట్టండి. నిఫ్టీలో కూడా 40% అండ్ అబవ్ తగ్గిన స్టాకులు చాలా ఉన్నాయి, అది ఓకే. రిలయన్స్ లాంటి షేరే తగ్గింది కదా, టీసీఎస్ లాంటి షేరే తగ్గింది కదా, అది ఓకే, అది పక్కన పెట్టండి. మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తీసుకోండి. కొన్ని 60%, కొన్ని 50%, కొన్ని 70%, కొన్ని 40%. 40% అండ్ అబోవ్ మీకు చాలా స్టాక్స్ తగ్గాయి. మంచి ఒకప్పుడు అబోవ్ ఇది దిస్ ఈజ్ గ్రేట్ అన్నవి కూడా తగ్గాయి. మీకు ఉదాహరణ చెప్పాలంటే రైల్వే స్టాక్స్ చూడండి. ఈరోజు 1 or 2 రైల్వే స్టాక్స్ నేను ఊరికే డిస్కస్ చేస్తాను. స్టాక్ వాచ్లో ఈరోజు ఐఆర్ఎఫ్సి పెట్టాను. దిస్ ఈజ్ ఫర్ ఇన్వెస్టర్స్. అఫ్కోర్స్ ట్రేడర్స్ కూడాను. మరి ట్రేడర్స్ ఎట్లా చేస్తారో నాకు తెలీదు, ఏ మోడల్లో చేస్తారో. చూడండి, ఐఆర్ఈడిఏ తీసుకోండి, లేకపోతే పాతవి తీసుకోండి, ఆర్వీఎన్ఎల్, లేకపోతే ఐఆర్ఎఫ్సి తీసుకోండి. ఇంకా ఇట్లాగా ఏవైతే ఉన్నాయో, ఇంకా వేరే, ఇది పిఎస్యూస్ గురించి చెప్తున్నాను, ప్రైవేట్ స్టాక్స్ అవన్నీ తీసుకోండి. ఎంత తగ్గాయండి ఒకసారి చెక్ చేయండి. పోనీ డిఫెన్స్కి వెళ్ళండి. హాల్మార్క్ ఆఫ్ డిఫెన్స్ స్టాక్స్లో హాల్ ఒకటి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, గర్వంగా చెప్పుకుంటున్నాం, చాలా గొప్పగా పెర్ఫామ్ చేసింది. తర్వాత డూయింగ్ వండర్ఫుల్ జాబ్ ఫర్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్. డిఫెన్స్కి చాలా బాగా చేస్తున్నది, అంతా బాగానే ఉంది కదా. ఇట్ ఈస్ ఆల్సో డౌన్. ఎంత డౌన్ అనేది కావాలంటే చూడవచ్చు, మీరు చూడండి బెటర్. మ్యాజ్గాన్ డాక్ కానీ ఇవన్నీ కూడా ఎంత తగ్గాయి మొన్న. తర్వాత బ్యాంక్స్లో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్స్, ఇట్లా తీసుకుంటే చాలా షేర్లు చాలా భయంకరంగా తగ్గాయి కదా. సో అది పీక్ అంటే ఎలా తెలుస్తుందండి అంటే దానికి జవాబు చెప్పడం కష్టం. అట్లీస్ట్ పెరుగుతూ బాగా యుఫోరియాలోకి వచ్చినప్పుడు, యుఫోరియాలో ఉన్నప్పుడు ఆగిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26,000 అక్కర్లేదు, 24,000కి వచ్చినప్పుడే ఆలోచించాలి. 24,000కి వచ్చింది అంటే ఇప్పుడు బాగుంది. ఎఫ్ఐఎస్ అయితే అమ్ముతున్నారు, మన వాళ్ళు కొంటున్నారు, అంతా స్టోరీ బాగానే ఉంది. ఎంతకాలం? 1 నెల, 2 నెలల, 3 నెలల, వాళ్ళు ఎప్పటి నుంచో అమ్ముతూనే ఉన్నారు. ఓవర్ హీటెడ్ మార్కెట్ 24,000 నుంచి 26,000కి ఎప్పుడు వెళ్ళిందో తెలియలేదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత న్యాచురల్గా ఏం జరుగుతుందంటే తగ్గి మళ్ళీ రిట్రేస్మెంట్ వస్తుంది, అప్పుడు ముంచేసింది, రెండోసారి గట్టిగా కొట్టేసింది.
26,200 నుంచి 23,000 చిల్లరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రిట్రేస్మెంట్ వచ్చింది 24,800కి. 24,800కి వచ్చినప్పటికీ అదిగో అల్లదిగో శ్రీహరి ద్వారము అన్నట్టు 26,000 24,800 అంటే ఇంకా 1,200 పాయింట్లే. మళ్ళీ ఇక్కడి నుంచి రికవర్ అయిపోద్ది అనిపించింది. అక్కడి నుంచి చితక బాధేశారు. ఆ తర్వాతే బాగా తగ్గినాయి. ఫస్ట్ ఫేజ్లో ఏం తగ్గల. మార్కెట్ పడేటప్పుడు పడి కొద్దిగా రికవర్ అయినట్టు అయ్యి అక్కడి నుంచి మళ్ళీ పడుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. జనరల్గా అదే జరుగుతుంది. ఆ 24,800 దగ్గర నుంచి తగ్గటం మొదలుపెట్టి 21,800కి వచ్చి ఆగింది. అంటే 3,000 పాయింట్లు అక్కడి నుంచి తగ్గింది మొత్తానికి. అటు ఇటు జిగ్జాగ్. మీరు చూడండి, మీకు ఎందుకు నేను నోటి మాటలతో చెప్పే కంటే చూపిస్తే బాగుంటుంది. యూ విల్ బెటర్ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే ముంజేతి కంకణం మనకు అర్థమేలా, హాత్ కే కంగన్ ఆర్సి పడే లిఖేకు ఫార్సీ క్యో అని హిందీలో కూడా చెప్తారు. దాన్ని హిందీలోనూ ఉంది, తెలుగులోనూ ఉంది. సో ముంజేతి కంకణం మనకు అర్థమేలా, ఎదురుగా కనబడుతుంటే కంకణం దాన్ని అద్దంలో చూసుకోవాలా, డైరెక్ట్ చూసుకోవచ్చు కదా. దానికి అర్థం అక్కర్లేదు. ఒకసారి చూడండి నిఫ్టీ లాస్ట్ 6 months తీసుకుందాం. 6 months సరిపోతుంది కదా, ఎందుకులేండి 9 monthsకి వెళ్తే ఎక్కువ ప్రాపర్గా కవర్ అవుతుంది. 9 months తీసుకున్నానండి నేను. జస్ట్ సీ అండి, దిస్ వీడియో మేబీ సమ్వాట్ లెంగ్దీ. ఇది ఫ్రైడే సాటర్డే రెండు కలగలుపు కదండి. మీకు స్పీడ్ పెంచుకుని 1.5 స్పీడ్లోనో లేకపోతే ఇంకా ఎక్కువ అందులోనూ చూసుకోండి. సో దిస్ ఈజ్ నిఫ్టీ అండి. దిస్ ఈజ్ 26,200 అండి. చూడండి, దిస్ ఎనాలిసిస్ షుడ్ హెల్ప్ యూ. 26,200 అండి. ఆ 26,200కి వెళ్ళేటప్పుడు ఎంత శరవేగంగా వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో చూడండి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ఇది లో అండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళింది. ఇక్కడ అంటే ఇది దేనికి సమానం అండి, అది కూడా చూద్దాం. లాస్ట్ లో అండి ఇది. ఈ లాస్ట్ లో 24,100 150 అట. 24,150 దగ్గర సపోర్ట్ తీసుకుని 26,200కి వెళ్ళింది. ఎక్కడ ఆగకుండా, ఏదో మధ్యలో కొద్దిగా తగ్గినట్టు తగ్గి. సో ఇది దిస్ షుడ్ బి an indication that it is in the last phase of bull run. ఎందుకంటే 24,000 వరకు ఓకే అండి, అక్కడికి అంత ఓకే కాదు, ఓకే, కానీ 26,000కి వెళ్ళింది. సో ఈ రేంజ్లోనే, ఈ 24,000-26,000 రేంజ్లోనే ఎక్కువ బయింగులు చేశారండి. బయింగులు చేయటం అంటే ఎట్లా చెప్పేది నేను, చెప్పాలంటే ఈ స్టేజ్లో ఎక్కువ బయింగ్ చేశారు. ఆ బయింగ్లో ఉండి నిఫ్టీ 50 స్టాక్స్ సెలెక్టివ్గా పెరిగినాయి ఆ టైంలో, కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు అంతగా పెరగలేదు ఆ పీరియడ్లో. దట్ ఈజ్ వన్ ఇండికేషన్. ఏంటి, మార్కెట్లు పెరుగుతున్నాయి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు అంతగా పెరగట్లేదు. అంటే పెరుగుతున్నాయి, అంతగా పెరగలేదు. ఆ తర్వాత ఏం జరిగిందండి ఒక్కసారి చూడండి. ఏకదాటిగా కాకుండా పడుతూ లేస్తూ అన్నట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి ఒక టెస్ట్ చేశారు, పడేశారు. టెస్ట్ చేసి పడేసిన తర్వాత చూశారు, కొద్దిగా ఆగితే కొంచెం ఏదో రికవరీ లాగా వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ రిట్రేస్మెంట్. జెండా ఫార్మేషన్ యాక్చువల్గా. ఈ జెండా రివర్స్, ఇన్వర్టెడ్ జెండా. ఆ తర్వాత మళ్ళీ కొట్టేశారు. సరే, అక్కడ మళ్ళీ ఆగితే మళ్ళీ వచ్చింది కొంచెం సపోర్టు. మళ్ళీ ఇన్వర్టెడ్ జెండా, అంటే స్టెప్స్ లాగా వస్తుంది ఇది. ఇన్వర్టెడ్ జెండా, మళ్ళీ ఇన్వర్టెడ్ జెండా రివర్స్. మళ్ళీ ఇంకోసారి
ట్రై చేశారు, ఇంకా బాగానే ఉంది అంటే పీపుల్ ఆర్ బయింగ్, కొద్దిగా పర్వాలేదు, మళ్ళీ కొట్టేశారు. ఎక్కడ కొట్టేశారండి? 22,000 దగ్గర కొట్టేశారు. 23,000 దగ్గర కొట్టేశారండి. ఫస్ట్ ఫేజ్ ఇది. మీకు 26,000 నుంచి 23,000కి తీసుకొచ్చారండి. 23,000కి తీసుకొచ్చిన తర్వాత దే వెయిటెడ్, స్టాప్ అయిన తర్వాత ఇంకేముంది, చెలవలు పల్లవలుగా వెళ్ళిపోయింది 24,800. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇలా అంచెలంచెలుగా పడినట్టు కనబడుతున్నది, కానీ యాక్చువల్గా ఇక్కడి నుంచి ఇక్కడ పడింది. దిస్ ఈజ్ ఫాల్. విప్సాల్ తీసేయండి. దిస్ ఈజ్ ద ఫాల్ అండ్ దిస్ ఈజ్ ద రిట్రేస్మెంట్. ఇది 26,200 నుంచి 23,000కి వచ్చి ఈ 23,000 నుంచి 24,800 1800కి వెళ్ళేటప్పటికి 1,600, 1800 కాదులేండి కానీ 1,600 రికవర్ అయ్యేటప్పటికి ఇంకా 1,600 కాదులేండి, అంతేలేండి, దగ్గర అంతే 24,800. ఎప్పుడైతే 24,800కి వెళ్ళిందో హౌస్లే బులంద్ హై అంటారు హిందీలో. అలాగే ఇంకేముంది, యాక్టివ్ అయిపోయారు జనం. అరే ఇంకేముంది, ఊరికే ఇది దిస్ ఈజ్ ఎ టెంపరీ ఫాలు. ఎందుకంటే ఇంత ఫాలు ఎప్పుడు జరగలేదు కదా ఈ మధ్యకాలంలో, రీసెంట్ పాస్ట్లో ఇలా ఎప్పుడు తగ్గలేదు కదా, అది వాళ్ళ ఉద్దేశం. కానీ ఇది చాలా పీక్లో కదా, ఆ విషయం అర్థం కాలేదు. సో అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు కదా, 22,000కి వచ్చే వరకు వెనక్కి తిరిగి చూడలేదు. 22,000, 24,800 నుంచి 22,000 అంటే ఎంత తగ్గిందో చూడండి. ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్లో ఇంకా ఎక్కువ తగ్గింది. అంటే అర్థం ఏంటి? పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నదని అర్థం. ఆ తర్వాత రిట్రేస్మెంటు మామూలే, కొద్దిగా పెరిగిన తర్వాత పడిపోయిన తర్వాత రిట్రేస్మెంట్ వస్తుంది. కొద్దిగా తగ్గింది, కొద్దిగా రికవర్ అయింది. కానీ అక్కడ నిలిచిందా? లేదు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టింది. మళ్ళీ ప్రీవియస్ వచ్చింది ఇక్కడికి. ఇంకా అంతకన్నా ప్రీవియస్ 22,000 అయితే ఈసారి 21,800కి వచ్చింది. అంటే క్లోజింగ్ బేసిస్ మీద ఇది కనిపించడం లేదు. మీరు ఇదే క్యాండిల్ స్టిక్స్ అయితే యాక్చువల్ బేసిస్ మీద ఉంటుంది కదా, క్యాండిల్ స్టిక్స్లో అయితే కనబడుతుంది. ఇది మీకు చూడటానికి ఏంటంటే డబుల్ బాటమ్ అనిపిస్తున్నది. డబుల్ బాటమ్ కంటే దిగువకి వెళ్ళింది ఇది, మార్కెట్ వెళ్ళింది. కాకపోతే క్లోజింగ్ మాత్రం పైకి వచ్చింది. దీన్ని మీకు 1.5 ఇయర్, 1 ఇయర్ తీసుకుంటే సరిపోతుంది కదా, ఆ 1 ఇయర్ తీసుకుంటాను. 1 ఇయర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. జూన్ 4లో వచ్చిన లో, ఇది జూన్ 4లో వచ్చిన లో అండి. ఆ లోకి ఇది దాదాపు వచ్చింది. జూన్ 4లో క్లోజింగ్ బేసిస్ మీద ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడికి వచ్చి ఆగింది. ఇది తీసుకుందాం, విక్ వదిలేద్దాం. చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతున్నది కదా. ఇది జూన్ 4కి ఉన్నటువంటి 21,700, 750 లెవెల్. ఇది ఎలక్షన్ టైము, కౌంటింగ్ టైము, ఆ టైంలో వచ్చింది. అక్కడికి మళ్ళీ వచ్చేసింది. ఇంట్రాడేలో వచ్చింది. క్లోజింగ్ పైనే క్లోజ్ అయింది. ఎట్లా అంటే చూడండి, ఆ రోజు క్యాండిల్ చూడండి, ఆ రోజు క్యాండిల్ 22,000కి పైనే క్లోజ్ అయింది. ఇట్ వాజ్ క్లోజ్డ్ అబౌట్ 22,000. కానీ రావటం మాత్రం దిగొచ్చింది కదా 21,800కి, 750కి. సో దిస్ ఈజ్ ద బాటమ్. అది మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదా. లాస్ట్ వీడియో అంటే తాసరే రోజున పెట్టాను కదా, అంటే నిన్న. ఇది బాటమ్ అవుట్. నిన్న కానీ మొన్న కానీ ఈ విషయం ధృవీకరించడం జరిగింది. టెక్నికల్గా ఇది బాటమ్ అవుట్ అయిపోయింది. నవ్ ఇట్ ఈస్ మూవింగ్ అప్వార్డ్ అని, మూవింగ్ అప్వార్డు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇంకోసారి రావడానికి అవకాశాలు లేవు. ఏదో అనుకోకుండా ఏదైనా జరిగితే గ్లోబల్గా లేదా ఇండియాలో ఏదో అనుకోకుండా జరిగితే అప్పుడు చెప్పలేము. అదర్వైజ్ అట్లాంటిది ఏమీ లేకపోతే ఇక్కడ ఇదే లో. దిస్ ఈజ్ ద లో ఫర్ ది టైం బీయింగ్. ఇక్కడ నుంచి బయింగ్ ఎంత? 1 2 3 4 5 6 7 సెషన్స్, 7 సెషన్స్ అండి, 7 క్యాండిల్స్. 7 సెషన్స్లో 21,800 నుంచి 23,800 అంటే 2,000 పాయింట్లు. చూసారు ఈ గ్రాఫ్? చూడండి ఒకసారి. చూసారు కదా, ఇక్కడ
ఇక్కడి నుంచి లో నుంచి 2000 వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ 23,800 దగ్గరికి వచ్చి ఆగింది. అసలు ఆగట్లా. నిన్నైతే సెటిల్మెంట్ రోజున వన్ సైడెడ్ పరిగెత్తింది. బ్యాంక్ నిఫ్టీ అలాగే పరిగెత్తింది. అంటే బయింగ్ అసలు తగ్గటంలా ఎవరు సెల్లింగ్ చేసేవాళ్ళు లేరు, అందరూ బయర్సే. ఈ వి షేప్ రికవరీ లాగా ఏకదాటికి ఇక్కడికి వచ్చింది. అంత స్పీడ్గా వెళ్తున్నదంటే అర్థం. డిస్పైట్ ది ఫ్యాక్ట్, ఇంకా జోక్ ఏంటంటే ఇట్ ఇగ్నోర్డ్ ది గ్లోబల్ మార్కెట్స్. గ్లోబల్ మార్కెట్లో నాస్డాక్ 3% పైన తగ్గిందండి. నేను అనుకున్నాను మర్నాడు తగ్గుతుంది, రేపు మార్కెట్లు పడిపోతాయేమో అని. పళ్ళ కొద్దిగా ఒక 40 పాయింట్లు ఏమో నెగిటివ్లోకి వచ్చినట్టు వచ్చి 40-50 పాయింట్లు, అది కూడా ఎక్కువ లేదు, 40-50 పాయింట్లు కొద్దిగా నెగిటివ్గా వచ్చినట్టు వచ్చి అక్కడి నుంచి అందుకుంది. అసలు వెళ్ళిపోయింది అంతే. 11-11:30 తర్వాత నుంచి మొదలుపెట్టింది ర్యాలీ కంటిన్యూ. ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కాగనంతగా వెళ్ళిపోయింది. 2000 పాయింట్లు 7 సెషన్స్లో వచ్చిందండి. 7 సెషన్స్. 1.5 వీక్స్ వేసుకోండి. పోనీ 1.5 వీక్స్ మధ్యలో సెలవులు ఉన్నాయి కదా. 1.5 వీక్స్లో ఏమైంది? అయితే మార్కెట్లు పడిపోయిన మాట నిజమే. మార్కెట్లు రికవర్ అయితే మన మార్కెట్ కూడా రికవర్ అయిన మాట నిజమే. కానీ మార్కెట్లు పడినా కూడా మన మార్కెట్ పడలేదు అంటే మొన్న థర్స్డే, దాని అర్థం ఏంటంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ షార్ట్ కవరింగ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కొట్టుకుని వచ్చారు కదా, అమ్ముకుంటూ వచ్చారు కదా. వాళ్ళు షార్ట్ కవర్ చేసేవాళ్ళు బిగ్ ప్లేయర్స్. నేను చెప్పేది ఏంటంటే బిగ్ ప్లేయర్స్ దే డోంట్ వేస్ట్ టైం. ఫాస్ట్ ఎక్కడ 26,000 దగ్గర నుంచి కొట్టుకొచ్చిన వాళ్ళు ఉంటారండి. 26,000 దగ్గర నుంచి కొట్టుకుంటూ వచ్చి ఎప్పుడైతే 21,800 700 లెవెల్కి వచ్చిందో, బాగా లోకి ఎక్కడైతే వచ్చిందో అక్కడ చిన్న వాళ్ళు అమ్మో అయిపోయింది ఇంకా అని చెప్పి చేతులు ఎత్తేసి ఉన్న లాంగ్ పొజిషన్స్ ఏమో వైండప్ చేసుకుంటారు. కొంతమంది కొత్తగా రివర్స్ కొత్తగా అలా షార్ట్ పొజిషన్స్ పెట్టుకుంటారు. అట్లా అక్కడ షార్ట్లు కొట్టిన వాళ్ళు పైకి వెళ్ళే కొద్దీ కొట్టుకుంటూ వస్తుంటారు. కానీ వీళ్ళు సేఫ్గా ఏం చేస్తారు, 26,000 దగ్గర నుంచి అమ్ముకుంటూ వచ్చిన పెద్ద ప్లేయర్స్ 21,800 నుంచి కొనుక్కుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే జరిగింది. ఆ కొనుక్కుంటూ వెళ్ళిపోయిన వాళ్ళల్లో ప్రథములు నా లెక్క ప్రకారం ఎఫ్ఐఐసే. మనకేం డేటా కనబడదులేండి ఇక్కడ. ఎఫ్ఐఐస్ ప్లస్ అదర్ బిగ్ ప్లేయర్స్. చూసారా, ట్రాప్డ్ స్మాల్ ఇన్వెస్టర్, స్మాల్ ట్రేడర్ ట్రాప్డ్. ఇక్కడ షార్ట్లు కొట్టేసి ఉంటారు. 22,000 దగ్గర, 22,500 దగ్గర, 22,500 500 పాయింట్లు పెరిగింది, ఇంకెంత పెరుగుద్దిలే అని అక్కడ షార్ట్ కొట్టడం. కొంతమంది 22,800కి వెళ్ళినప్పుడు కొంతమంది షార్ట్ కొట్టడం, 23,000 దగ్గర కొంతమంది. అలాగా వీళ్ళు షార్ట్లు కొట్టుకుంటూ పోతున్నారు, వాళ్ళు కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. అది విశ్వరూపం దాల్చింది థర్స్డే. నిన్న ఎంతగా పెరిగిందండి, అసలు అడ్డు ఆపు లేకుండా గ్యాలపింగ్ హార్స్ లాగా పెరిగిపోయింది. దట్ ఈస్ డ్యూ టు షార్ట్ సెల్లింగ్, షార్ట్ కవరింగ్. ఇక్కడ ఈ లెవెల్లో షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు దే హ్యావ్ బీన్ జస్ట్ గేపింగ్. దే వర్ ఎట్ ది రిసీవింగ్ ఎండ్. గేపింగ్ అండి. ఇది టాప్కి వచ్చేసింది, ప్రీవియస్ టాప్కి వచ్చేసిందండి. 1 2 థర్డ్ టైం. మీకు దీన్ని చూపిస్తాను. ఇది చూడండి, అర్థం చేసుకోండి. మనమేమి భవిష్యత్ ద్రష్టలం కాదు, మనం చెప్పినట్టే అవుతుందని ఏమి కాదు. బట్ ప్రాబబిలిటీ ఉంది, కొంచెం హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అండి, ఎక్స్పీరియన్స్ కౌంట్స్. అది ఆ విషయం మీకు నేను చెప్పక్కర్లేదు. చూడండి, క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చూస్తున్నాను. వడివడిగా అడుగులు వేసుకుంటూ పరుగులు తీస్తూ ఎక్కడికి వచ్చిందో చూడండి. దీన్ని నేను చిన్న దాంట్లో తీశాననుకోండి, 1 ఇయర్ మానేసేసి 6 నెలలు తీసుకున్నాను అనుకోండి, 4 నెలలే తీసుకున్నాను అనుకోండి, ఇంకా పెద్దగా కనబడుతుంది. 4 మంత్సే తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి, దిస్ వాజ్ టాప్, ప్రీవియస్ టాప్. ఇక్కడికి వచ్చిన తర్వాత డుమా కొట్టింది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, పడిపోయింది.
ఇక్కడికి వచ్చిన తర్వాత పడిపోయిందండి, డన్. ఆ తర్వాత పడిపోయి మళ్ళీ రికవర్ అయింది, దాదాపు దగ్గర అక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ గ్యాప్ కనపడుతున్నదే, ఈ గ్యాప్ను బట్టి ఇది డబుల్ టాప్ కాదండి అని అనొద్దు, ఎందుకంటే ఇంట్రాడేలో ఆ టాప్ వచ్చేసింది. క్లోజింగ్ బేసిస్ మీద ఏంటంటే ఇది క్లోజింగ్ బేసిస్ మీద ఉంటుంది కదా, దిస్ ఈజ్ ఆన్ క్లోజింగ్ బేసిస్. లైన్ గ్రాఫ్ ఎప్పుడు కూడా క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద ఉంటుంది. అదే ఇవైతే ఏవి క్యాండిల్ స్టిక్స్ అయితే అవి చూపిస్తాయి, క్లియర్గా చూపిస్తాయి, అది యాక్చువల్గా ఎంతవరకు వెళ్ళిందనేది చూపిస్తాయి. అది కూడా చూపిస్తాను చూడండి. ఈ ముచ్చట నేను తీర్చాలి కదా. చూడండి ఇప్పుడు చెప్పండి, వచ్చిందా రాలేదా? ఇది ప్రీవియస్, ఇప్పుడు ఇది చూడండి ఎగ్జాక్ట్గా విక్ వచ్చింది పైకి. ఈ పైకి అంటే డబుల్ టాప్, మ్యాథమెటికల్గా కరెక్ట్గా డబుల్ టాపు కదా. అయితే అక్కడ నిలవలేదుగా, డబుల్ టాప్కి వెళ్ళి అక్కడ నిలవక దిగువ క్లోజ్ అయింది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. అక్కడ నిలబడలేదు, డబుల్ టాప్ దగ్గర కొద్దిగా దిగువను క్లోజ్ అయింది అంటే అలర్ట్గా ఉండాలి. అక్కడి నుంచి పడిపోద్దని అర్థం కాదు, అలర్ట్గా ఉండాలి. సో దాని పర్యవసానం ఏమైంది, ఫైనల్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, దిగిపోయింది కదండి, దిగిపోయింది కదా. సో ఇక్కడ ఒకసారి చూడండి, లేటెస్ట్ పెద్ద క్యాండిల్ ఉంది, వైట్ క్యాండిల్. ఈ పెద్ద క్యాండిల్ అంటేనే ఇండికేషన్ ఏంటంటే ఎస్, వైట్ క్యాండిల్ అయితే దేర్ ఈజ్ బయింగ్ అని, రెడ్ క్యాండిల్ అయితే దేర్ ఈజ్ సెల్లింగ్ అని. అంటే దీని తర్వాత బయింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది అని చెప్పడం కదా. పెద్ద క్యాండిల్ అంటే అది ఒక రకమైన బ్రేక్అవుట్ లాంటిది. దీన్ని ఇప్పుడు చూసారు కదండి, 1 2 3 థర్డ్ టైము ట్రిపుల్ బాటమ్ అంటాం, ట్రిపుల్ టాప్ అంటాం దీన్ని. ఫస్ట్ టాపు, సెకండ్ టాపు, మూడోసారి మళ్ళీ వచ్చింది, రెండోసారి ఒకసారి వచ్చింది, ఒకసారి వచ్చిన దాన్ని రెండోసారి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకొకసారి వచ్చింది. అంటే ఇది విసుగు చెందిన విక్రమార్కుల్లాగా, అంటే వదిలిపెట్టడం లేదన్నమాట. దీన్ని క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చూద్దాం. చూడండి, క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద అయితే కొద్దిగా పైనే కనబడుతున్నది, చూసారా, ఎక్సెస్ ప్రీవియస్ టాపుల కంటే కొంచెం పైనే కనబడుతున్నది. ఇది క్లోజింగ్ బేసిస్ మీద. యాక్చువల్ క్యాండిల్స్ బేసిస్ మీద అయితే బరాబరు. చూడండి, క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద చిన్న బ్రేక్అవుటే ఇది, అది కూడా దాటిపోయింది. ఏమండి, మరి డబుల్ బాటమ్, డబుల్ టాపు, ట్రిపుల్ టాపు ఇవి అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది కదండి, ఎంత క్రాస్ చేసినా కొద్దిగానే కదా, ఇక్కడ నుంచి సెల్లింగ్ రావడానికి అవకాశం లేదా? మీకు బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే సేమ్ సినారియో, అదే సినారియో కనపడుతుంది. ఏమండి, 1 2 3 మూడోసారి వచ్చింది ఇది. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒకసారి వచ్చింది, మళ్ళీ రెండోసారి రిపీట్ అయితే జనరల్గా నిలుస్తుందని గ్యారంటీ లేదు. ఇది హిస్టారికల్ డేటా, ఎంపిరికల్ స్టడీ ది బేసిస్ మీద చెప్తున్నాను నేను. మళ్ళీ మూడోసారి వస్తే దేర్ ఆర్ ఫెయిర్ ఛాన్సెస్. ఫెయిర్ అంటే 60 to 70% ప్రాబబిలిటీ ఏంటంటే ఈసారి అది నిలబడద్దని, ఈసారి కొట్టేసి పైకి వెళ్ళిపోద్దని అర్థం. ఎందుకంటే మూడోసారి కదా ఇది, 1 2 3. రెండోసారి అయితే డౌటే. రెండోసారి అయితే ప్రాబబిలిటీ హైలీ ప్రాబబుల్ ఏంటంటే అక్కడ నిలదొక్కోలేక మళ్ళీ కిందకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని. కానీ మూడోసారి అయితే ఆ ప్రాబబిలిటీ ఏంటంటే 60 to 70% ఛాన్సెస్ ఏంటంటే అది నిలదొక్కుని ఇంకా పైకి వెళుతుందని. అలాగే డబుల్ బాటంలో కూడా ఒకసారి బాటం వచ్చింది, రెండోసారి బాటం వచ్చింది. అది రెండోసారి బాటం వచ్చిన తర్వాత పడిపోతుందని అనుకోకూడదు, అక్కడ రికవరీ వస్తుందేమో అని అనుకోవచ్చు. అది కొద్దిగా రికవరీ వచ్చినా అది నిలుస్తుందని గ్యారంటీ లేదు సెకండ్ టైం. కానీ 3 సార్లు వస్తే మూడోసారి కూడా మళ్ళీ పైకి వెళ్ళింది, బాగానే ఉంది. సెకండ్ బాటము నేను బోర్డు మీద చూపిస్తాను, ఉండండి, మీరు చూడండి జాగ్రత్తగా, కంగారేం లేదు. ఇది చాలా జాగ్రత్తగా, ఓపికగా, తీరిగ్గా నేర్చుకోండి.
ఇదొక బాటము వెళ్ళింది, ఎక్కడికో వెళ్ళింది, మరొకసారి వచ్చింది సెకండ్ బాటమ్ నెంబర్ 1, బాటమ్ నెంబర్ 2. సో న్యాచురల్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఉంటుంది, వెళ్ళింది, పైకి వెళ్ళిందా లేకపోతే కిందకి వెళ్ళిందో ఏదో ఎట్లా వెళ్ళినా అది ఇర్రెలవెంటే. వెళ్ళి మళ్ళీ కిందకు వస్తే ఈసారి ఖాయం అయిపోతుందండి బాటమ్ 3. చూసారా, 3 సార్లు రాకూడదు. అలాగే ట్రిపుల్ టాప్ 3 సార్లు వచ్చింది అంటే, 3 సార్లు టాప్ వచ్చిందంటే ఆ టాప్ కన్ఫర్మ్ అయిపోద్ది. చూసారా, 3 సార్లు టాప్ వచ్చిందంటే ఆ టాప్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ప్రాబబిలిటీ, అంతేగాని గ్యారంటీ ఏం కాదు. సో ఇక్కడ ఇలా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఛాన్సెస్ ఆర్ దేర్, ఇట్ విల్ పికప్ ఫర్దర్. అవ్వకపోతే మంచిదే, కరెక్షన్ వస్తుంది, కిందకు వస్తుంది, రానివ్వండి. కానీ వస్తుందనే అజంప్షన్ కంటే, తీసుకోవటం కంటే, ఇక్కడ నుంచి ఓవరాల్గా రికవరీ అవుతుందనే అజంప్షను బెటర్గా ఉంటుంది. అంటే ఈ వారంలో ఎప్పుడో 1 రోజు 2 రోజుల్లో తగ్గకూడదని ఏం లేదు, తగ్గదని ఏం లేదు, తగ్గొచ్చు. తగ్గినా కానీ మళ్ళీ రికూప్ అవ్వచ్చు, రికవర్ అవ్వచ్చు. ఎందుకంటే మూడోసారి 1, 2, 3 ఈసారి ఆగదు. %60, 65 to 70% వేసుకోండి ప్రాబబిలిటీ. సో అందువలన ఏంటంటే మార్కెట్స్ ఆర్ ఇన్ బుల్లిష్ మూడ్. తర్వాత మీరు గమనించారో లేదో, ఈ డౌన్ ట్రెండ్ రథయాత్రలో ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, 3 పెద్దవి ఉన్నాయి కదా దిగ్గజాలు, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకు పార్టిసిపేట్ చేసింది. ఎందుకంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు, తర్వాత బ్యాంక్స్ పొజిషను కూల్ అండ్ కంఫర్టబుల్ అయిపోయింది. ఎందుకండి అలా అంటున్నారంటే, ఏం లేదండి, ఇంట్రెస్ట్ రేటు తగ్గించడం ఒకటే కాదు, మేము లిక్విడిటీ ప్రాబ్లం ఉంది, లిక్విడిటీ పంప్ చేస్తాము మార్కెట్లో, లిక్విడిటీ పెంచుతాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో లిక్విడిటీ పెంచడం వల్ల ఏమవుతుంది, బ్యాంక్స్కి అడ్వాంటేజే కదా. సో బ్యాంక్స్ మొదలుపెట్టాయి కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు లీడర్ కాబట్టి లాగింది, 1900 దగ్గరకు వచ్చేసింది, 1700 లెవెల్ నుంచి 1900 లెవెల్కి వచ్చింది, బాగానే ఉంది. దెన్ వాట్ అబౌట్ జనరల్ థింగ్స్, ఐటీ, టీసీఎస్ చాలా పెద్ద కంపెనీ, చాలా వెయిటేజీ. రిలయన్స్ అయితే అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నది. వాట్ హ్యాపెన్ టు రిలయన్స్ అంటే, రిలయన్స్ టీసీఎస్ ఏం పెరగలేదు కదా, కొద్దిగా ఇంత ర్యాలీలో ఏమండి 2000 పాయింట్లు 7 సెషన్స్లో పెరిగితే ఒకసారి చూడండి మీరు జాగ్రత్తగా, రిలయన్స్ ఎక్కడుందో, రిలయన్స్ను టీసీఎస్ ఎక్కడున్నాయో చూడండి. చెప్పండి, ఎక్కడున్నామండి మనం? ఇంకా 1275 దగ్గరే ఉంది. అసలు ప్రీవియస్ టాప్ కూడా ఇంకా వెళ్ళబోతూ ఉంది, వెళ్ళటానికి సిద్ధపడుతున్నది. ప్రీవియస్ హై ఎంత ఉందంటే 1304. ఇది డబుల్ బాటము, ట్రిపుల్ బాటమ్, డబుల్ టాపు, ట్రిపుల్ టాప్కి రాబోతున్నది. అంటే ఇది చూపిస్తాను మీకు గ్రాఫ్లో. మీకు ఒక లైన్ హారిజంటల్ లైన్ డ్రా చేస్తే మీకు అర్థమవుతుంది. అది చూడండి, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఎప్పుడంటే 17వ తారీఖు అని సూచిస్తున్నది. ఇక్కడ ఏ 17? జనవరి 17. జనవరి 17లో ఇది తగ్గుతూ 1300కి వచ్చింది, కొద్దిగా రికవర్ అయింది. ఆ తర్వాత అధోగతి, ఇంకా డౌన్. మరి ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడు వచ్చింది, మార్చి 20 తర్వాత, 23, 24, మార్చి 20 తర్వాత ఒకసారి, అంటే థర్డ్ వీక్ ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి వచ్చింది 1300కి కదా.
మళ్ళీ తొక్కుపడేశారు. మళ్ళీ ఎంత గట్టిగా తొక్కుపడేశారంటే మొన్న ట్రంప్ గారి దెబ్బ 1170, అంటే బిలో 1200. ఓకే, డన్. ఇది కూడా ఇక్కడ డబుల్ బాటము, ఇక్కడ ఇది డబుల్ బాటము, డబుల్ బాటమ్ నుంచి లేచింది ఏమండి. ఇక్కడ డబుల్ టాప్ నుంచి పడింది, 2 డబుల్ టాపులు 2 డబుల్ బాటములు ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అయ్యింది. ఈసారి థర్డ్ టైము డబుల్ టాప్కి వస్తున్నది 1300. వన్స్ ఇట్ క్రాసెస్ 1300 అక్కడ నుంచి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయినట్టు అయ్యి చూపించి, ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ కదండి, అక్కడ చిన్న బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ చూపించి కొద్దిగా పడేసి అక్కడ జనాల చేత షార్ట్ కొట్టించి, వింటున్నారండి, వింటున్నారా? వినండి జాగ్రత్తగా. 1300 రేంజ్కి వెళ్ళిన తర్వాత ఆ రేంజ్లో కొద్దిగా పడేసి లేదా సెల్ చేసి ఇప్పటివరకు కవర్ చేసుకుంటున్నారు వీళ్ళంతా. అక్కడ పడేసి కొద్దిగా ఆ పాయింట్ దగ్గర, ట్రిపుల్ బాటమ్ పాయింట్ దగ్గర టెక్నికల్గా కొట్టేస్తారు అంతే. మీరు టెక్నికల్స్ చూసుకుని నేర్చుకుని టెక్నికల్స్గా మీరు ట్రేడింగ్లు చేస్తుంటే మిమ్మల్ని కొట్టేస్తారు. ఆ కొట్టడానికి అక్కడ చిన్న సైజు ఫాల్ వస్తుంది, కరెక్షన్ వస్తుంది. ఓ ట్రిపుల్ బాటమ్ అయినా నిలబట్టలేదు, పడిపోతున్నది, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళట్లేదు కదా అని అక్కడ షార్ట్ సెల్లింగ్ చేస్తారు. వాళ్ళు అమ్ముతారు, అమ్మి భయపెడతారు, కాబట్టి వీళ్ళు అమ్మటం మొదలు పెడతారు. లాంగ్ పొజిషన్ ఉన్నోళ్ళేమో ముందు బయటకు వచ్చేస్తారు. షార్ట్ పొజిషన్ కొత్తగా కొంతమంది షార్ట్లు కొట్టడం మొదలు పెడతారు. అక్కడ కొంచెం సప్లై కావాలి కదా వీళ్ళకి, అక్కడ ఉండి మెల్లిమెల్లిగా కొద్దిగా తగ్గించినట్టు తగ్గించి అక్కడ మళ్ళీ అందుకుంటారు. ఈసారి దొరకదు. ఈసారి ఎలా అంటే ఇక్కడ షార్ట్ కొట్టిన వాళ్ళు కూడా బుక్ అవుతారు. అంతకుముందు ఎప్పుడో దిగువన షార్ట్ కొట్టిన వాళ్ళు అయితే శ్రీమతే రామానుజాయ అన్నమాట. శ్రీమద్ రమారమణ గోవిందో హరి, అది విషయం. చూసారా, రిలయన్స్లో ఎంత ఉంది? బోల్డ్ అంత ఉంది. దేర్ ఈజ్ మచ్ స్టీమ్ లెఫ్ట్ ఇన్ రిలయన్స్. 1300 దాటి పైకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ప్రకోపించి, అంటే ఇంకొంచెం స్పీడ్గా అందుకునే అవకాశం ఉంది. ఇట్ మే టేక్ టైం. అది ఇవాళ రేపు వారం రోజులు 10 రోజుల్లో, లేకపోతే మే ఫస్ట్ వీక్ వచ్చేస్తుందని నేను చెప్పడం లేదు. ఇట్ విల్ మీరు చూస్తూ ఉండండి. 1400 రేంజ్కి, 1420 రేంజ్కి రిలయన్స్ వెళుతుంది. ఎప్పుడు వెళుతుంది? కొంచెం టైం తీసుకోవచ్చు. ఫాస్ట్గా వెళ్ళదు, ఎందుకంటే పెద్ద కంపెనీ కదా, ఇది పెద్దది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళదు, కానీ వెళుతుంది. ఈలోగా ఇక్కడ షార్ట్లు కొట్టిన వాళ్ళు, దిగువన షార్ట్ కొట్టిన వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఎందుకులే, అదే తగ్గుతుందిలే, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ ట్రంప్ ఏదో చెప్తాడు, మళ్ళీ తగ్గుతుందిలే అనుకుని షార్ట్లు సెల్లింగ్ చేస్తారు. చూడండి, టీసీఎస్ అయితే మరీ ఘోరం. ఆల్ యావరేజెస్కి బిలో ఉందండి. ఆల్ మూవింగ్ యావరేజెస్కి బిలో. ఈవెన్ 21 డే మూవింగ్ యావరేజ్ కంటే దిగువన ఉంది. అండ్ ఇట్ టేక్స్ ఆబ్వియస్లీ ఎ లాట్ ఆఫ్ టైం, మోర్ టైం. బట్ గుర్తుపెట్టుకోండి, టైం తీసుకుంటుంది కానీ రికవరీ మాత్రం కన్ఫర్మ్. సో ఇది ఎప్పుడైతే మొదలవుతుందో, దీని రికవరీ కూడా ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటికి మిగిలినవి ఇంకొంచెం పెరిగి ఉంటాయి. అంటే ఇక్కడ నిఫ్టీని పెంచడానికి, నిఫ్టీ పెరగటానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ నేను చెప్పేది. తర్వాత ఇంకోటి ఏంటంటే మార్చిలో జనరల్గా ఉంటుంది, సెల్లింగే ఉంటుంది. బట్ ఏప్రిల్ నుంచి బయింగ్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో అక్కడ ప్రాఫిట్లు బుక్ చేసుకున్న వాళ్ళు, పెద్ద వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ బయింగ్లు మొదలుపెట్టి జాగ్రత్తగా తీసుకెళ్తారు. తర్వాత వాళ్ళకి తెలుసు ఎక్కడ బయటికి రావాలి, ఏ స్టేజ్లో ప్రాఫిట్లు బుక్ చేయాలి, వాళ్ళకి తెలుసులేండి, మనకంటే బాగా తెలుసు వాళ్ళకి. సో టీసీఎస్లో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్టీమ్ లెఫ్ట్ అండి. రిలయన్స్లో ఎలాగో ఉంది. సో వాట్ నెక్స్ట్ అంటే, మిగిలిన స్టాక్స్ చాలా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కదా. ఆటో స్టాక్స్ చాలా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఇంకా చాలా, ఆటో ఒకటే కాదు, జనరల్ ఇవి కూడా ఉన్నాయి. ఎటొచ్చి బ్యాంక్సే కొద్దిగా రికవరీ బాగున్నాయి. నిఫ్టీలో బ్యాంక్ స్టాక్సే కొద్దిగా బాగున్నాయి, రికవరీ మోడ్లో ఉన్నాయి. బ్యాంక్స్లో కూడా ఇండస్ ఇండ్ బ్యాంక్ని పడేశారు కదా, కొట్టిపారేశారు కదా, ఏదో ఒక రీజన్ వల్ల అదే వచ్చేస్తుంది పైకి. అవి పెద్ద కంపెనీలు, వాళ్ళు దే నో హౌ టు స్క్రేప్ త్రూ ఆర్ హౌ టు మేనేజ్.
ఇప్పుడు కోటక్ బ్యాంకు చాలా బుల్లిష్గా ఉంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి అయితే చెప్పక్కర్లేదు. ఐసిఐసి అయితే 1400, 1100 దగ్గర నుంచి 1400కి వచ్చేసింది కదా. షార్ట్ పీరియడ్లో వచ్చిందండి ఐసిఐసిఐ. ఏంటంటే అండి ఏదో రీజన్స్ చెప్తారండి, మీరు రీజన్స్ డోంట్ గో ఆఫ్టర్ ది రీజన్స్. ఈసారి రిజల్ట్ బాగుంటుంది ఐసిఐసిఐకి, అందుకని కొనేస్తున్నాం అంటున్నారు. ఒకటిదే రిజల్ట్ బాగోపోయినా అది ఉంటుంది, మెయింటైన్ అవుతుంది. రిజల్ట్ బాగోలేదనుకోండి, అంత ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదనుకోండి, ఊరికే పడేస్తారు. ఒక రోజు 2 రోజులు కొద్దిగా నొక్కినట్టు నొక్కుతారు అంతే. నొక్కినట్టు నొక్కి మళ్ళీ అందుకుంటారు. ఆ నొక్కినట్టు నొక్కుతారు. ఆ నొక్కినప్పుడు మళ్ళీ షార్ట్ సెల్లింగ్ చేస్తారు అక్కడ కొంతమంది, మా వాళ్ళని పట్టుకెళ్ళిపోతారు. బట్ మోసేసి పడేస్తారు అంతే బరియల్ గ్రౌండ్లో. డబ్బులు చిన్న చిన్న వాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళు పెద్ద చేపలు చిన్న చేపలు మింగుతాయి అంటారు కదా, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఇదండి స్టోరీ. కాబట్టి ఈ బుల్ రన్ను ఇంకొంత కాలం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ రాకపోతే పైకి ఎలా వెళ్తాయండి? కరెక్షన్స్ వస్తేనే పైకి వెళ్తాయి. ఇప్పుడు మన కరెక్షన్ వచ్చింది 22,000 దాకా వచ్చింది, ఇంకా దిగువకు వచ్చింది. కాబట్టి ఇక్కడ స్కోప్ ఉంది రికవర్ అవటానికి. అలాగే తగ్గిస్తూ పెంచుతూ ఫైనల్గా తీసుకెళ్తారు. కాబట్టి వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. లాంగ్ పొజిషన్స్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. బట్ షార్ట్ పొజిషన్స్ ఫ్రెష్గా పెట్టొద్దు. పర్టికులర్లీ 1-2 రోజులు మార్కెట్లు పడితే అప్పుడు కంగారు పడి షార్ట్ సెల్లింగ్ ఏం చేయొద్దు, వెయిట్ చేయండి. మీ దగ్గర ఏమైనా స్టాక్ ఉంటే, లాంగ్ పొజిషన్స్ ఉంటే, ప్రాఫిట్స్ కనబడుతుంటే చక్కగా ప్రాఫిట్లు బుక్ చేసుకోవడానికి ఓకే. అంతేగాని ఫ్రెష్గా షార్ట్ సెల్లింగ్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి మార్కెట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అయితే స్టాక్ వాచ్లో ఏంటి నేను చూడబోతున్నాను అంటే దట్ ఈజ్ ఐఆర్ఎఫ్సి గురించి మీకు అందరికీ తెలుసు కదండి. ఐఆర్ఎఫ్సి అనేది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషను. ఇండియన్ రైల్వేకి మెయిన్ ఫైనాన్షియర్ వీరే. మీకు చూడండి, ఐఆర్ఎఫ్సి రైల్వేలు ఒక కొత్త రైలు ఇంజిన్ కావాలి, వందే భారత్కి ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? ఎంతో అవుతుంది. ఆ డబ్బులు ఎవరు పెడుతున్నారు? ఐఆర్ఎఫ్సియే పెడుతున్నది, ఫైనాన్స్ చేస్తున్నది ఇండియన్ రైల్వేకి. చూసారా, సిస్టము చాలా పకడ్బందీగా చేశారండి లాస్ట్ 10-14 ఇయర్స్లో. ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎందుకు అలా పెరుగుతున్నాయంటే దే ఆర్ వర్కింగ్, గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ విత్ కోఆర్డినేషన్. ఇవన్నీ కోఆర్డినేషన్. వీళ్ళు బయటకు వెళ్ళి ఆ డబ్బులు బయట నుంచి తీసుకోరు, ఐఆర్ఎఫ్సి ఉంది, ఫైనాన్స్ చేస్తుంది. తర్వాత రైల్వే టికెట్లు బుకింగు, ఆ ఫెసిలిటీలు, ఈ ఫెసిలిటీలు, ట్రైన్లు నడపటాలు, ఈ కార్యక్రమాలన్నీ ఐఆర్సిటీసీకి అప్పచెప్పారు. ఈ ఐఆర్సిటీసీకి కాంపిటీషన్ లేదు. రైల్వేకి సంబంధించి ఐఆర్సిటీసీ మొనోపలి. ఏమంటే పెరగట్లేదు కదండి షేరు అంటే, సారీ ఏమండి పెరగట్లేదు కదండి అంటే, ధీరే ధీరే రేమనా ధీరే సబ్ కుచ్ హోయ్, మాలి సీంచే సౌఘడా రితు ఆయే ఫల్ హోయ్ అని హిందీలో ఒక దోహా ఉంది. ధీరే ధీరే రేమనా కొద్దిగా ఓపిక పట్టండి. మాలి సీంచే సౌఘడా, తోటమాలి రోజు నీళ్ళు పోస్తాడు మొక్కలకి. ఋతు ఆయే ఫల్ హోయ్, ఆ ఋతు వచ్చినప్పుడే ఆ పువ్వులు కాయలు పువ్వులు పోస్తాయి, కాయలు కాస్తాయి టైం వచ్చినప్పుడే. కానీ రోజు నీళ్ళు పోస్తున్నాడని చెప్పి రోజు పువ్వులు కాయలు రావు, ఆ టైం వచ్చినప్పుడే వస్తాయి. కాబట్టి వస్తాయి, మనం నీళ్ళు పోస్తూ ఉండాలి. అలాగే పేషెన్స్. ఐఆర్సిటీసీ తక్కువేం కాదండి. ఐఆర్సిటీసీ చూడండి, గ్రాడ్యువల్గా స్లో అండ్ స్టడీగా కన్సిస్టెంట్ గ్రోత్ వస్తుంది. ఎందుకని ద బిజినెస్ మోడల్ ఎలాంటిది? మోనోపలి. ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ ఇది ఒక రకంగా మోనోపలే. ఇండియన్ రైల్వేకి ఫైనాన్స్ చేస్తుంది. ఎక్కడికి పోతుంది? ఇండియన్ రైల్వే డబ్బులు ఇవ్వదా? కొత్త ఏదో ట్రైన్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు వందే భారత్ లాగా ఇంకోటి ఏదో భారత్ పెడతారు. ఆ భారత్కి డబ్బులు ఎవరు పెడతారు? ఐఆర్ఎఫ్సిని. ఫినిష్. అంటే వీళ్ళ ఇన్కము కన్ఫర్మ్ కదా. చూసారా, వీళ్ళ ఇన్కమ్ కన్ఫర్మే. కాబట్టి
గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ఐఆర్ఎఫ్సి కదా మనకు కావాలి. ఐఆర్ఎఫ్సి చూద్దాం. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఆఫ్ కోర్స్ ఈ ఐఆర్ఎఫ్సి ఆర్వీఎన్ఎల్ చాలా తక్కువ ఉన్నప్పుడు డిస్కస్ చేసామండి. మనం ఇందులోనే చేసాం 2 ఏళ్ల కిందట అనుకుంటా, 2-2.5 సంవత్సరాల కిందట 2022లో నాకు బాగా గుర్తు. 2022-23 ఆ టైంలో అవి ఎంత ఉండేయండి, మరీ ఘోరంగా 25-30 ఉండేది ఐఆర్ఎఫ్సి. 25-30 నేను డిస్కస్ చేసిన రోజుల్లో 30-35 వేసుకోండి. ఆర్వీఎన్ఎల్ కూడా అదెంత ఉండేది, 40 రూపాయలు 50 రూపాయలు ఎంత ఉండేది అనుకుంటా. అప్పుడు డిస్కస్ చేసాం, వీటికి స్కోప్ ఉందండి, పెరిగే అవకాశం ఉందండి. మీలో మరి అప్పుడు ఆ వీడియోలు చూసారో లేదో, ఎంతమంది చూసారో నాకు తెలియదు, ఎంతమంది ఇన్వెస్ట్ చేశారో నాకు అంతకన్నా తెలియదు. బట్ అది ఎంత పెరిగాయండి. అలా డిస్కస్ చేస్తూనే ఉంటానండి మధ్య మధ్యలో, ఎందుకంటే ఆపర్చునిటీ ఉంది కదా. ఇప్పుడు మార్కెట్ కండిషన్ బాగానే ఉంది కదా, ఇంకా తగ్గినా ఇబ్బంది పడవలసింది ఏం లేదు, రికవరీ పాత్లోకి వస్తుంది. ఐఆర్ఎఫ్సి ఒకసారి చూడండి. ఐఆర్ఎఫ్సి దీని పీక్ చాలా ఎక్కువలేండి. అయితే ఇప్పుడు 129 ఉంది, ఆల్మోస్ట్ 220 లెవెల్ హై. దీని హై 220 ఆ రేంజ్లో పలికింది, 52 వీక్ హై. సో ఈ 52 వీక్ హై నుంచి ఇప్పుడు లోవెస్ట్ ఎప్పుడంటే ఆ మధ్యన ఎప్పుడో ఒకసారి లాస్ట్ టైం 112 అట. పాపం ఏమైందిలేండి, పర్వాలేదులేండి. 112, 113, ఇప్పుడు 130 ఎంత పెరిగింది. రికవరీ చాలా తక్కువేలేండి, అంత గొప్పగా ఏం పెరిగిపోలేదు, రికవర్ అయిపోలేదు. దెర్ ఈజ్ నో వీ షేప్ రికవరీ, కొద్ది స్లో అండ్ స్టడీ. అయితే దీనికి ఉన్న స్పెషాలిటీ చూడండి. ఈ 21 డే మూవింగ్ యావరేజ్ 50 డే మూవింగ్ యావరేజ్ని సక్సెస్ఫుల్గా ఇక్కడ క్రాస్ చేసింది నిన్నో మొన్నో. సో అంటే షార్ట్ టర్మ్ బుల్లిష్నెస్ ఉంది ఇందులో. అంటే ఇక్కడి నుంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, ప్రాబబిలిటీ ఉంది, హై ప్రాబబిలిటీ. ఇది రికవర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. స్టాక్ రికమెండేషన్ కాదు, ఊరికే డిస్కస్ చేస్తున్నాను. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి, లేకపోతే మానేయండి, లేకపోతే యావరేజ్ చేసుకోండి, లేకపోతే అమ్ముకోండి, మీ ఇష్టం. అయితే స్టాక్ వాచ్లో నేను చూసేది ఏంటంటే దీనికి పొటెన్షియల్ ఉన్నది అని కనిపిస్తున్నది, పెరగటానికి పొటెన్షియల్ ఉన్నది అని కనిపిస్తున్నది. ఇది ప్రీవియస్ టాప్ 150 ఉంది ఏమండి. 130 నుంచి 150 వరకు 20 రూపీస్. 20 రూపీస్ అంటే దాదాపు 15%. సో మినిమం పాజిబిలిటీ అనిపిస్తున్నది నాకు. ఎంత టైం తీసుకుంటుందో అది వేరే సంగతి, షార్ట్ టర్మ్కి కూడా బాగానే ఉంటుందని అనిపిస్తున్నది. అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఇంకా బాగుండొచ్చు. మరి ఎట్లా అండి అంటే కొంచెం టైం తీసుకుంటున్నాను, మరి తప్పదు. మీరు క్లోజ్ చేసేయండి. మీరు ఎందుకండి ఇంత వీడియో నీడి మేము చూడలేమండి అంటే అనుకున్న వాళ్ళు క్లోజ్ చేసేయండి. లేదండి చూస్తామండి అనుకున్న వాళ్ళు చూడండి. ఇక్కడ ట్రయాంగిల్ ఫార్మేషన్ అండి. ఈ ట్రెండ్ చూడండి. హయ్యర్ లో, ఈ లో కంటే ఈ లో పైన ఉంది, ఇది పైనే ఆల్మోస్ట్. లోవర్ హయ్యర్ లో, ఒక హై ఏమో ఒక లో ఏమో 112 అయితే రెండో లో ఈసారి వచ్చిన లో ఏమో 121. అంటే 112 నుంచి 120 కంటే అప్ ట్రెండ్. అంటే ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అంటాం దీన్ని. ఇక్కడ వరకు డౌన్ ట్రెండే కదా. ఇక్కడ నుంచి ఏం జరిగింది, హయ్యర్ లో ఫార్మేషన్ వచ్చింది. తర్వాత హయ్యర్ లో తీసుకుంటే ఈ హై చూడండి, ఇక్కడ నుంచి కలుపుతాను, ఒక ఛానల్ ఫార్మేషన్ లాగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయి కదా ట్రెండ్ రివర్సల్.
సో దీని ప్రాబబిలిటీ ఏంటంటే 140, ఇంకా హయ్యర్ సైడ్ 140 వరకు వెళ్ళొచ్చు. వెళ్ళకుండా కొద్దిగా దిగునే కొద్దిగా ఆగిపోయి అక్కడక్కడే రేంజ్లో వెళ్ళొచ్చు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫార్మేషన్ ఉందండి. ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇది ట్రయాంగిల్ ఫార్మేషన్. నేరో డౌన్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ నేరో డౌన్ అయిందో, ఇక్కడ నేరో డౌన్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్ళిందో, నేరో డౌన్ అయిన తర్వాత ఇంకా దిగల, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. అంటే ఈ ట్రయాంగిల్ ఫార్మేషన్ బ్రేక్అవుట్ వచ్చింది. ఈ ట్రయాంగిల్ ఫార్మేషన్ బ్రేక్అవుట్ వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ బ్రేక్అవుట్ ఎక్కడ వస్తుంది? 140 దగ్గర వస్తుంది. ఎప్పుడైనా రావచ్చు. ఇట్ మే టేక్ ఇట్స్ ఓన్ టైం. సో వన్స్ ఇట్ క్రాసెస్ 140 క్రాస్ అయిన తర్వాత కొంచెం స్పీడ్ అందుకుంటుంది, మెల్లిమెల్లిగా బాగుంటుంది. ఎక్కువ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ బయర్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే సప్లై కంటే డిమాండ్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ 150. సో 140, 150 అంటే ఇది కొంచెం షార్ట్ టర్మ్కి, మీడియం టర్మ్కి కూడా ఓకే అని అనిపిస్తున్నది. బట్ దీని తాలూకు ఫుల్ పొటెన్షియల్ బెనిఫిట్స్ కావాలి అంటే కనీసం 1 year అండ్ మోర్ దెన్ 1 year హోల్డ్ చేయగలిగితే బాగుంటుందండి. ఆఫ్కోర్స్ ప్రొవైడెడ్ దట్ ది మార్కెట్ కండిషన్స్ ఆర్ ఓకే. మళ్ళీ అప్పుడు మార్కెట్ కండిషన్స్ ఏదో అయితే అప్పుడు కొంచెం ఇబ్బందే. అట్లాంటప్పుడు బయటికి వచ్చేయాల్సి ఉంటుంది. తర్వాత మరి దీనికి స్టాప్ లాస్ కూడా తీసుకుంటే బాగుంటుందేమో అండి. అంటే ఇదేనండి స్టాప్ లాస్, ప్రీవియస్లో 112. సో 112 కంటే దిగువకి వెళ్తే దండం పెట్టేయటమే. అంతే, ఫర్దర్ రిస్క్ తీసుకోకూడదు. 112 ఈజ్ ద స్టాప్ లాస్. 110 వేసుకోండి, పర్వాలేదు. 112 ఏంటి, లేకపోతే 108 వేసుకోండి, ఏదో సైకలాజికల్ ఫిగరు. స్టాప్ లాస్ 108. ఓకే అండి, స్టాప్ లాసు 108 ఏమవుతుంది? స్టాప్ లాస్ 108. పైకి వెళ్తే ఎంత వెళ్తుందో వెళ్ళడమే. స్లోగా స్టడీగా వెళ్తుంది. ఒక్కసారి స్టీప్గా ఏం వెళ్ళదు. మనం అలా స్టీప్గా పైకి వెళితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ ఇన్ ఇట్స్ జర్నీ. ఓకే అండి, స్టాక్ వాచ్ ఐ బిలీవ్ IRFC. ఓకే అండి, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం, ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా టేక్ యువర్ ఓన్ డెసిషన్, యూజ్ యువర్ డిస్క్రిప్షన్. నేను చెప్పానని మీరు చేయవలసిన అవసరం లేదు. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ ఆన్ మండే.